మీకు తెలుసా? దాదాపు 140 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య చిత్రం మరో 20 కోట్ల వరకు షేర్ సాధించి ఉంటే నాన్ ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచేది. కానీ ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ స్థాయి వద్దే ఆగిపోవడానికి కారణం ఆ చిత్రం రిలీజ్కు ఒక్కరోజు ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి రిలీజ్ కావడమే. వీరసింహారెడ్డి ముందుగా రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్యకు పూర్తి స్థాయిలో థియేటర్లు దొరకకుండా చేయడం వల్ల వాల్తేరు వీరయ్యకు ఓపెనింగ్ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. అయితే మీరు ప్రశ్నించవచ్చు, సంక్రాంతి సమయంలో ఎవరి పోటీ వారిదే, ఒకరి సినిమా రిలీజ్ను మరొక సినిమా టీం ప్రశ్నించకూడదు కదా, డిమాండ్ అండ్ సప్లై రూల్ పాటించాలి కదా అని. కానీ వాస్తవం వేరు. వాల్తేరు వీరయ్యకు వీరసింహారెడ్డికి ఒక్కరే ప్రొడ్యూసర్స్, వారే మైత్రి మూవీ మేకర్స్. వారు వాల్తేరు వీరయ్య రిలీజ్ను 6 నెలలకు ముందే సంక్రాంతికి లాక్ చేసుకున్నారు. మరో ప్రక్క వీరసింహారెడ్డి రిలీజ్ను సంక్రాంతి కంటే ముందుగా డిసెంబర్లో రిలీజ్కు ప్లాన్ చేసుకున్నారు. అయితే బాలకృష్ణ గారి బలవంతం మీద వీరసింహారెడ్డిని సంక్రాంతికి, అది కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్కు ఒక్కరోజు ముందుగా రిలీజ్ చేశారు. చిరంజీవి గారు తలుచుకుంటే వీరసింహారెడ్డి రిలీజ్ను ఆనాడు ఆపించగలిగేవారే. కానీ ఆయన భోళా శంకరుడు కదా, మన బాలయ్యే కదా, బాలకృష్ణ పసిబాలుడు కదా, ఏదో సరదా పడుతున్నాడు, పోనీలే, తన సినిమాను అనుకున్న డేట్కే రిలీజ్ చేసుకోనీలే అని వదిలేశారు. ఇకపోతే బాలకృష్ణ గారు తన సినిమాలను చిరంజీవి గారి సినిమాలతో పాటే రిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. దానికి కారణం చిరంజీవి గారి సినిమాల ద్వారా వచ్చే ఓవర్ ఫ్లోస్ను తన సినిమాలతో క్యాష్ చేసుకోవడం. మరొకటి, చిరంజీవి గారితో పోటీ చిత్రం అంటే తన చిత్రానికి కూడా ఎంతో కొంత మైలేజ్ దక్కుతుందనే ఆరాటం. ఈ విధంగా చిరంజీవి గారి చిత్రంతో పోటీ వల్ల అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఆ చిరంజీవి గారి చిత్రానికే దెబ్బేస్తూ ఒకరోజు ముందుగా తన చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకోవడం బాధాకరం. ఇక ప్రస్తుతానికి వస్తే బాలకృష్ణ గారి డాకు మహారాజు చిత్రాన్ని కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ కంటే ఒక్కరోజు ముందుగా అంటే జనవరి 9న రిలీజ్ చేయడానికి విపరీతంగా కృషి చేశారు. కానీ చిరంజీవి గారి దగ్గర వర్కౌట్ అయినట్లు డాకు మహారాజు టీమ్ ప్లాన్ రామ్ చరణ్ గారి వద్ద వర్కౌట్ అవ్వలేదు. గేమ్ చేంజర్ పాన్ ఇండియా బిగ్ బడ్జెటెడ్ ఎంటర్టైనర్ కూడా కావడంతో రామ్ చరణ్ గారు కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కానీ ఎటువంటి మొహమాటాలకు పోలేదు. కట్ చేస్తే సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చల అనంతరం గేమ్ చేంజర్ రిలీజ్ కంటే 2 రోజులు వెనుకగా అంటే జనవరి 12, 2025న డాకు మహారాజు రిలీజ్ డేట్ను ప్లాన్ చేసుకున్నారు ఆ చిత్ర మేకర్స్.